అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం ఏం చేద్దామంటే 10th క్లాస్ ఎన్సీఆర్టీ మ్యాథ్స్ 10th క్లాస్ మ్యాథ్స్ ఇది 10th క్లాస్ మ్యాథ్స్లో 10th చాప్టర్లో 10.1 థీరం ఒకటి ఉంది. ఈ థీరం ఏం చెప్తుందంటే ఒక సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్కి సంబంధించినంత వరకు కూడాను ప్రతి సర్కిల్కి రేడియస్ ఉంటుంది కదా, ఈ రేడియస్ అంట ఇక్కడ ఒక ట్యాంజెంట్ గీసారనుకోండి, ఈ ట్యాంజెంట్తోనే డెఫినెట్లీ ఎలా ఉంటుందంటే పర్పెండిక్యులర్గా ఉంటుంది అనుకుని అంటారట. ఇది ఇప్పుడు మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఈ అంటారు అనే దాన్ని ఇది పక్క నిజమే అని మనం ప్రూవ్ చేయాలి. సో టాంజెంట్ రేడియస్ ఈ రెండు కూడా పర్పెండిక్యులర్గా ఉంటాయి అనుకుని మనం ప్రూవ్ చేయాలి. సో ప్రూఫ్ దీన్ని బట్టి మీకు మనకి అర్థం కావాల్సింది ఏంటంటే ప్రూవ్ అనేది క్లియర్గా ఇక్కడ అర్థమైపోయింది. ఉదాహరణకి ఇది ఒక సెంటర్ ఓ అనుకుందాం, ఈ పాయింట్ పి అనుకుందాం. సో ఈ ఓ అనేది పి అనేది ఇక్కడ లైన్ ఎక్స్ వై అని అనుకుందాం. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే మనం ప్రూవ్ చేయాల్సింది ఇక్కడ ఓపీ అనే ఒక రేడియస్ ఉంది కదా, ఇది పర్పెండిక్యులర్ టు ఎక్స్వై అనే ట్యాంజెంట్కి అనుకుని మనం ప్రూవ్ చేస్తే చాలు, మన యొక్క లెక్క అనేది కంప్లీట్ అయిపోద్ది. సో ముందు మనకు అసలు గివెన్ ఏముందో ఒకసారి రాసేసుకుందాం. థీరం కాబట్టి ఎగ్జామ్లో ఇలా రాస్తే ఎక్కువగా మార్క్స్ వస్తాయి. మీకైతే పర్సనల్గా ఇది గుర్తునే ఉంటుంది, ఓకేనా. ఇక్కడ ఏంటంటే సింపుల్గా ఏ సర్కిల్ ఒక సర్కిల్ అన్నారు కాబట్టి ఇది ఒక సర్కిల్. సో విత్ సెంటర్ ఓ, సెంటర్ యొక్క సెంటర్ విత్ సెంటర్ ఓ అనే సెంటర్తో ఇక్కడ ఏమవుతుందంటే అండ్ ఒక ట్యాంజెంట్ అంట, అండ్ ఏ ట్యాంజెంట్. ఈ ట్యాంజెంట్ పేరు ఏం పేరు ఎక్స్వై, ఎక్స్వై. ఈ రెండు కూడా ఎక్కడ మీట్ అవుతుంది, దేనికి మీట్ అవుతుంది, సర్కిల్కి. మీట్ ద సర్కిల్ ఎట్ పాయింట్ పి. ఇవి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం ప్రూవ్ చేసుకోవాల్సింది మన ప్రూఫ్కి ఏంటో చూద్దాం. అసలు ఈ ప్రూఫ్ అనేది చాలా ఈజీ, నిజం చెప్పాలంటే చాలా ఈజీ అనమాట. ఒక్కటి చెప్పండి, ఈ ట్రయాంగిల్ ఇక్కడ ఓపీ అనేది ఒక ట్యాంజెంట్ని ఏదైనా రేడియస్ టచ్ అవుతుందంటే ఇది ఎలా ఉంటుంది చెప్పండి, షార్టెస్ట్ డిస్టెన్స్ ఉంటుంది. ఎందుకు ఎంత షార్ట్గా ఉంటుంది అని అంటే ఉదాహరణకి మిగిలిన ఏదైనా చూసుకోండి. ఉదాహరణకి ఇక్కడ ఇది 90 degrees యాంగిల్తో వస్తేనే దీనికి పక్క షార్ట్గా ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ నుండి ఇది కాస్త 85 degreesకి వెళ్ళిందంటే డిస్టెన్స్ పెరిగిపోతుందా, ఇది ఈ లైన్ కాస్త ఇంకొక 87 నుండి ఇంకాస్త పెరిగింది అనుకోండి డిస్టెన్స్, ఇంకా పెరిగిపోతుందా. ఇలా కాకుండా డైరెక్ట్ స్ట్రైట్గా వచ్చేస్తే దూరం అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు ఇదే రూట్ని ఒకసారి ఇలా చూడండి, ఇలా వెళ్ళిన ఒక రూట్ ఉంది, ఇంకొక లైన్ అనేది ఇలా వెళ్ళిపోతుంది. ఈ రెండిట్లో ఏది డిస్టెన్స్ తక్కువ అంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఏదైతే స్ట్రైట్ లైన్లో వెళ్ళిపోతుందో అది తక్కువ అనుకోండి. సేమ్ అదే కాన్సెప్ట్ అనమాట ఇక్కడ కూడాను. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక లైన్ నేను డ్రా చేస్తాను. ఆ లైన్ పేరు ఏం పేరు అంటే రేడియస్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఓపీ అనేది ఒక రేడియస్. ఇదే రకంగా ఇంకొక రేడియస్ గీస్తాను. ఈ రేడియస్ పేరు ఓఎం, ఇది ఒక రేడియస్. ఇంకొక రేడియస్ కూడా గీస్తాను, ఇది ఎన్ అని పిలుస్తాం. సో ఈ రెండు రేడియస్లో కూడాను మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఈ ఓఎం అనే రేడియస్ ఇంకాస్త ఎక్స్టెండ్ చేసుకుంటూ ఈ ట్యాంజెంట్ని నేను టచ్ చేయడానికి వెళ్ళాను అనుకోండి. ఉదాహరణకి క్యూ అనే పాయింట్ దగ్గర టచ్ చేసింది అనుకోండి, ఈ ఎన్ అనే పాయింట్ కూడా కష్టపడి టచ్ చేయడానికి వచ్చింది. ఇది ఎక్కడంటే ఒక పాయింట్, ఇది ఎక్స్ అనే లైన్ అనుకుందా, ఇది ఒక పాయింట్ ఆర్ దగ్గర టచ్ చేసింది అనుకోండి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏ ట్యాంజెంట్ అంటే ఈ ట్యాంజెంట్కి ఏ రేడియస్ బాగా తక్కువ వేగంగా టచ్ అయిపోతుంది, చాలా తక్కువ డిస్టెన్స్లో తగ్గిపోతుంది అంటే ఏదైతే 90 degreesలో వస్తుందో అది మాత్రమే టచ్ అవుతాయి. మిగిలినవి ఏవైతే డిస్టెన్స్లు కాస్త కొద్దిగా యాంగిల్ చేంజ్ అయినా సరే డిస్టెన్స్ పెరిగిపోతుంది అనమాట. ఇదే మనం ప్రూవ్ చేస్తాం. సో ఇదే మనకి లెక్క అనమాట, అంతకుమించి ఇంకేమీ లేదు. ఇక్కడ ఉదాహరణకి ఓఎం అనే ఒక రేడియస్ ఉంది కదా, ఈ రేడియస్ అనేది ఇక్కడ ఓక్యూ లైన్ కన్నా తక్కువ, ఈ ఓక్యూ లైన్ కన్నా ఓఎం అనేది తక్కువ. అదే ఇక్కడ ఓఎన్ అనే లైన్ తీసుకుందాం, ఈ ఓ అనే లైన్ కూడాను ఓఆర్ అనే ఓవరాల్ లైన్ కన్నా తక్కువ. కానీ మనం చెప్పుకుంటున్న ఈ ఓపీ ఉంది కదా, ఈ ఓపీ డిస్టెన్స్ అనేది పక్కాగా దీనికి ఈక్వల్గానే ఉంటుంది అనమాట. సో ఈ ఓపీ డిస్టెన్స్ అనేది ఓపీకి సమానంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఓపీ అనేది షార్టెస్ట్ డిస్టెన్స్ టు ద ట్యాంజెంట్, షార్టెస్ట్ డిస్టెన్స్ టు ద ట్యాంజెంట్. ఓకే, ఈ ట్యాంజెంట్ ఎక్స్వైకి ఇది లెక్క. ఓకే, అందుకే రేడియస్ అనేది కరెక్ట్గా 90 degrees అంటే స్ట్రైట్గా వస్తేనే పక్కగా అది చాలా షార్టెస్ట్ డిస్టెన్స్ అవుతుంది. ఈ షార్టెస్ట్ అవ్వడం కోసమే ఇది పక్కగా ఎలా ఉంటుందంటే ఇది షార్టెస్ట్ అయ్యిందంటే దట్ మీన్స్ ఇక్కడ ఓపీ అనేది పక్కగా పర్పెండిక్యులర్ టు ఎక్స్వై అనుకుని ప్రూవ్ అయిపోయింది అనమాట. ఇంతే, ఇదో తీరము, దీన్ని మనం ప్రూవ్ చేయడం చిన్నపిల్లల లెక్కలు అనమాట. పక్కగా ఇవన్నీ కూడాను చిన్నపిల్లల లెక్కలు.